నమస్తే. వెల్కమ్ టు 3 టీవీ. ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడు ఎస్ఐఆర్ నడుస్తూ ఉంది. దేశంలో చాలా రాష్ట్రాల్లో రకరకాల ఫేజుల్లో ఎస్ఐఆర్ అయ్యింది, అవుతుంది, ఇంకా అవుతుంది. అయితే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరేట్ అంటే ఓటర్ల యొక్క ప్రత్యేకమైన పునశ్చరణ, అది ఎట్లా ఇంటెన్సివ్ అంటే చాలా లోతుగా అనుకోండి, తీక్షణంగా అనుకోండి, సునిశ్చితంగా అనుకోండి. అంటే ఏంటి, ఇప్పుడు నిజానికి భారతదేశంలో 365 రోజులు కూడా కొత్తగా ఓటర్ల నమోదు, చనిపోయిన ఓటర్ల తీసివేత, ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నిరంతర ప్రక్రియ అది. అయితే ప్రత్యేకంగా ఏం చేస్తుందంటే ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజను పీరియాడికలీ నిర్వహిస్తుంది. ఒక క్లారిటీ మనమంతా ఏం తెచ్చుకోవాలంటే, ఈ ఎస్ఐఆర్ అనేది నరేంద్ర మోడీ చేస్తున్నాడు, అమిత్ షా చేస్తున్నాడు, కాస్త పచ్చిగా చెప్పాలంటే తురకోళ్లకు అందరికీ ఓట్లు తీసేయాలని ఉద్దేశంతో చేస్తున్నాడు అనే ఒక గలత్ ఫహమీ ఉంది. ఈ విషయంలో మనం క్లారిటీ తెచ్చుకోవాలి. మీరు చూస్తే ఎస్ఐఆర్ ద అర్లియస్ట్ ఎస్ఐఆర్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎస్ఐఆర్ 1952లో అయింది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము దేశానికి స్వాతంత్రము వచ్చిన తర్వాత, నిజానికి స్వాతంత్రోద్యమంలో గాంధీ కానీ, నెహ్రూ కానీ, వాళ్ళందరూ, సుభాష్, పటేలు, రకరకాల స్ట్రీము అంటే అతివాదులు, మితవాదులు, ప్రజాస్వామికవాదులు, హింసా మార్గం ద్వారాగానే స్వాతంత్రము వస్తుందని బిలీవ్ చేసిన వాళ్ళు, అన్ని రకాల స్ట్రీమ్స్ ఉన్నారు స్వాతంత్ర ఉద్యమంలో. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే నడిచినాయి తొలుత. అయితే 1952లో ఎస్ఐఆర్ మొదలైంది, 47లో స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత మనం రాజ్యాంగం 1950లో రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాం. గణతంత్ర దినోత్సవం జనవరి 26, 1950 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత భారతదేశానికి అసలు భారతదేశం యొక్క భౌగోళిక నైసర్గిక స్వరూపము, ప్రజలు, వాళ్ళ ఓటులు, వాళ్ళ రిప్రజెంటేషను, వీటన్నిటిని కూడా సీరియస్గా తీసుకోవడానికి పాలసీస్ డివైజ్ చేస్తూ 1952లో మొట్టమొదటి ఎస్ఐఆర్ ఇంప్లిమెంటేషన్ జరిగింది. సో కాబట్టి ఇదేదో ఎస్ఐఆర్ అనేది ఈరోజు కొత్తగా జరుగుతుంది, లేకపోతే దేశమంతటా కూడా బీజేపీ ఎల్లకాలము తన ప్రభుత్వం సుస్థిరపరచుకోవడానికి, తమకు ఓట్లేని వాళ్ళ ఓట్లన్నీ తీసేయడానికి ఎస్ఐఆర్ తీసుకొచ్చింది అని ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ భారతదేశంలో నడుస్తుంది. మీకు అందరికీ కూడా తెలుసు, ఐఎమ్ ఏ స్టాంచ్ క్రిటిక్ ఆఫ్ నరేంద్ర మోడీ అండ్ బీజేపీ. కానీ వాస్తవాలు వాస్తవాలే కదా. అయితే పశ్చిమ బెంగాల్లో కానీ, బీహార్లో కానీ లక్షలాది ఓట్లు గల్లంత అయినాయి. దాన్ని మనం కాదనలేం. దాదాపు 90 లక్షల పైచిలుకు ఓట్లు పశ్చిమ బెంగాల్లో గల్లంత అయినాయి. అయితే అక్కడ ఏం జరిగిందంటే, ఎస్ఐఆర్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఎస్ఐఆర్కి ఎన్నికలకి మధ్య ఎక్కువ గ్యాప్ లేదు. సో దాంతో ఏంటంటే మొత్తము ఈ ప్రాసెస్ అంతా కూడా సరిగ్గా యంత్రాంగం చేయలేకపోయింది. అట్లా చాలా తక్కువ సమయం ఇచ్చి ఎస్ఐఆర్ ఇంప్లిమెంటేషన్ చేయడం కోసము నరేంద్ర మోడీ, అమిత్ షా అక్కడ ఏమైనా చేసి ఉంటారంటే చేసి ఉండొచ్చు, దాన్ని కాదనడం లేదు. బీహార్లో కూడా అట్లా జరిగి ఉండొచ్చు. కానీ ఈరోజు తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతున్నది చాలా క్లియర్ కట్గా మొత్తము ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద దేశంలో, మెజారిటీగా గ్రామీణ ప్రాంత ఓటర్లు ఉన్న దేశంలో, అంతగా అక్షరాస్యత సరిగ్గా లేని దేశంలో, ఇంకా స్ట్రైట్గా చెప్పాలంటే ప్రజలు ఎవరు తమ హక్కులు తప్ప బాధ్యతలు పెద్దగా పడని దేశంలో అవకతవకలని జరుగుతూ ఉంటాయి. ఇది సిస్టమిక్ ఫెయిల్యూర్ తప్ప ఎవరో కొన్ని పార్టీలో కొంతమంది నాయకులు కలిసి కావాలని చేస్తున్న పనులు కాదని ఫస్ట్ పాయింట్ మనం గమనించాలి. అంటే భారతదేశం యొక్క ప్రజాస్వామ్యము పరిపుష్టంగా ఉండాలంటే ఓటు వేసేవాళ్ళు దానికి సంబంధించిన డేటా క్లియర్గా ఉండాలి. రెండే ఎస్ఐఆర్ అనేది రెండే ముక్కల్లో చెప్పాలంటే బోగస్ ఓట్లు తీసివేయడం, అర్హులైన వాళ్ళకి ఓటు ఉండేలా చేయడం, ఈ రెండు పనులే ఎస్ఐఆర్ పని. దాని చుట్టూ ఇంకా రకరకాలుగా
ఆ జార్గన్ ఉంటుంది, రకరకాల ప్రాసెస్లు ఉంటాయి. కానీ ప్రధానంగా జరగాల్సింది రెండు. డూప్లికేట్ ఓట్లు, బోగస్ ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయడం. అంటే ఏంది? బోగస్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు ఎట్లా ఉంటాయి అంటే, ఉదాహరణకి కొన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తారంటే, ఎక్కడెక్కడ వాళ్ళకి కొంత వీక్గా ఉన్నారో, ఎక్కడెక్కడ ఓడిపోతూ ఉన్నారో తరచుగా ఆయా పోలింగ్ స్టేషన్లో, ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పక్క రాష్ట్రాల నుంచి ఓటర్లను తీసుకురావడం, ఇక్కడ ఎన్రోల్ చేయడం. సో ఆ ఓటర్లకి వాళ్ళ రాష్ట్రంలో, ఉదాహరణకి కర్ణాటకలో మా తాండూరు బార్డరింగ్ స్టేట్ కర్ణాటక. సో తాండూరులో చాలా చోట్ల తాండూరులో ఓట్లు ఉంటాయి వాళ్ళకి, పక్కన కర్ణాటకలో కూడా ఉంటాయి. అక్కడ ఎన్నికలైతే అక్కడ వేస్తారు, ఇక్కడ ఎన్నికలైతే ఇక్కడ కూడా వేస్తారు. ఇప్పుడు తెలంగాణలో 23 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలైనాయి. ఆంధ్రప్రదేశ్లో 24 ఏప్రిల్లో ఎన్నికలైనాయి. సో చాలామంది ఓటర్లు తెలంగాణ అసెంబ్లీలో ఇక్కడ ఓట్లు వేసినారు, ఆ తర్వాత ఆంధ్రకు పోయి అక్కడ కూడా ఓట్లు వేసినారు. 2 ఓట్లు ఉన్నాయి. ఈ 2 ఓట్లు ఉండడం అనేది అది నేరము, తప్పు కాదు, ఇంకా తీవ్రమైనది, అది నేరం. ఈసారి ఎన్నికల కమిషన్ దాంట్లో ఫామ్ కొత్తగా ఓటరు వాళ్ళ ఫామ్లో చాలా క్లియర్గా ఉంటుంది. మీకు గనక 2 ఓట్లు ఉంటే, మీరు గనక 2వ ఓటు తీసేయించుకోకపోతే అది క్రిమినల్ అఫెన్స్ అని చాలా స్పష్టంగా ఉంది. సో కాబట్టి ప్రజలు కానీ, పార్టీల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని ఒకటి చాలా సీరియస్గా తీసుకోవాలి. దానికంటే ముందు ఇది భారతదేశంలో ప్రజాస్వామ్యము చాలా గుణాత్మకంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఎస్ఐఆర్ అనేది నడుస్తోంది. ఎన్నికల సంఘం అనేది బిలీవ్ చేయాలి మనం. ఫస్ట్ బీజేపీని పక్కన పెట్టండి, నరేంద్ర మోడీని, అమిత్ షాని పక్కన పెట్టండి. భారతదేశం నీది కదా, నాది కదా. అమిత్ షా, నరేంద్ర మోడీది మాత్రమే కాదు కదా. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి కదా, మన ప్రజాస్వామ్యాన్ని మనం పరిపుష్టం చేసుకోవాలి కదా. సో ఇది మన పని. ఎన్నికల సంఘం అనేది నరేంద్ర మోడీది కాదు. ఎన్నికల సంఘం గుజరాత్లో పుట్టింది కాదు. ఎన్నికల సంఘం అమిత్ షాది కాదు. ఎన్నికల సంఘం అందరిది, భారతీయులది. అందులో నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా ఉన్నారు. కానీ మనం సగటు భారతీయులుగా మనము మన బాధ్యత, మన హక్కు ఇవన్నీ ఎరిగి ప్రజాస్వామ్యం బలోపేతం కావడానికి ఇవన్నీ ప్రక్రియలు ఉన్నాయి. అందులో ఎస్ఐఆర్ ప్రక్రియ ఒకటి. మనము చిత్తశుద్ధితో, నిజాయితీగా ఎస్ఐఆర్ ప్రక్రియలో మనం పాల్గొనాలి. అపోహలేమి ఉండకూడదు. ఇంకొకటి, ఎన్నడూ ఓటు వేయని వారు, అంటే భారతదేశంలో ఓటు హక్కు ఉండాల్సిన వయసు వచ్చిన వాళ్ళు, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, ఓటు హక్కు వచ్చినా కూడా ఓటుకి అప్లై చేయని వాళ్ళు, ఓటుకు అప్లై చేసి ఓటర్ కార్డు వచ్చినా ఎన్నడూ ఓటు వేయని వాళ్ళు ఈ ప్రోగ్రాం చూడకండి. దిస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ యూ. యు ఆర్ ఇర్రెస్పాన్సిబుల్. ఓటు వేయడం ఇష్టం లేకపోతే మూసుకొని ఇంట్లో కూర్చోండి. ఎన్నికల ప్రాసెస్ని, భారత ప్రజాస్వామ్యాన్ని విమర్శించే హక్కు మీకు లేనే లేదు. నా ప్రోగ్రాం కూడా చూడొద్దు మీరు. ఐ డోంట్ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ వ్యూవర్షిప్. ఆ పైన అది ఉంటుంది, క్లోజ్ బటన్ ఉంటుంది, క్లోజ్ చేసి వెళ్ళిపోండి. ఓకే? ఎందుకంటే మనం సగం మాట్లాడొద్దు. క్లారిటీ ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. నువ్వు ఓటు వేస్తే చాలామంది ఏమంటారంటే, అవును మాకు నచ్చని అభ్యర్థులు ఉన్నారు, అప్పుడు నోటాకు ఓటు వేయి. నన్ ఆఫ్ ద అబో ఆప్షన్ ఉంది కదా, దానికి వెయ్యి. నువ్వు నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా, నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినా, మిగతా అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలుస్తాడు కదా, అప్పుడు నోటా కేసు ఏం లాభం అని కూడా అంటారు. కానీ అది ప్రజల యొక్క మూడు, ఆ నియోజకవర్గం యొక్క మూడు తెలుస్తుంది. ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు అన్ని పార్టీల అభ్యర్థులని తెలుస్తుంది. ఆ పార్టీలు ఆలోచనలో పడతాయి. నెక్స్ట్ టైం అలాంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వవు. ప్రజాస్వామ్య ప్రక్రియ చాలా 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 మెల్లిగా, మందకొడిగా నడుస్తూ ఉంటుంది. మనకు తెలియదు మార్పు సంభవించేప్పుడు తెలీదు. జరిగిన తర్వాత అరే అవునా అనుకుంటాం. మన చేతి గోరు పెరిగినట్టు, మన వెంట్రుక పెరిగినట్టు నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఆ మార్పులో భాగం కావాలి అని అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. సో సబ్జెక్ట్లో పోయే ముందు ఇంకొక చిన్న విషయం చెప్తా. ఓటు వేయని వాళ్ళు, కార్డు ఉన్నా కూడా ఓటు వేయని వాళ్ళు చాలాసార్లు చెప్పే ఎక్స్క్యూజ్ ఏంటంటే, నాకు కార్డు వచ్చింది కానీ అది ఎక్కడుందో తెలియదు, ఆ అడ్రస్ ఎక్కడుందో తెలియదు, నా కార్డు పోయింది, నా కార్డు నాకు దొరకడం లేదు అని అంటారు.
ఉదాహరణకి మీకు బ్యాంక్ అకౌంట్ ఉంది, ఎస్బీఐలోనూ ఐసిఐసిలోనూ బ్యాంక్ అకౌంట్ ఉంది. దాంట్లో 50,000 రూపాయలు ఉన్నాయి. 50 కాదండి, 10,000 రూపాయలు ఉన్నాయి. ఓకే, మీ ఏటీఎం కార్డు పోయింది. నా కార్డు ఎక్కడో పోయింది అని ఊరుకుంటారా? లేదా బ్యాంక్ పోయి మళ్ళీ ఇంకో కార్డు తెచ్చుకుంటారా? తెచ్చుకుంటారు కదా. 10,000 రూపాయలు వదిలేరు కదా. మరి డెమోక్రసీ అంత ఈజీ అయిందా? కార్డు కనపడలేదని ఇంట్లో కూర్చుంటారా? కూర్చోవద్దు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో మీకు కనుక కార్డు ఉంటే మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే, ఎనీ డీటెయిల్, మీ ఇంటి నంబరు, మీ కాన్స్టిట్యుయెన్సీ పేరు, లేకపోతే మీ పేరు, మీ తండ్రి పేరు, ఏది ఎంటర్ చేసినా కనపడుతుంది. మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు. నా ఓటు ఎందుకు లేదు, ఎవడైనా దొంగ ఓటేస్తే ఎందుకు లేదని కొట్లాడవచ్చు. సో కాబట్టి ఎక్స్క్యూజ్లు అనేవి పక్కన పెట్టేసి ఫస్ట్ ముందు మనము అన్నిటినీ అనుమానిస్తూ సంశయాలు జీవులుగా ఉండకుండా ముందు మన రైట్స్ మనం తెలుసుకోవాలి, మన రెస్పాన్సిబిలిటీస్ మనం తెలుసుకోవాలి, అకౌంటబిలిటీ అనేది ఉండాలి. సో ఇవన్నీ ఉండాలంటే మనం ఒక మంచి సిటిజన్గా ఉండాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎస్ఐఆర్ అనేది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి వచ్చిన ఒక ప్రక్రియ 1952లో మొదలైంది. ఇప్పుడు యాజ్ వి స్పీక్ తెలంగాణలో ఎస్ఐఆర్ నడుస్తున్నది. ఈ ఎస్ఐఆర్లో చాలామంది రాజకీయ పార్టీల నాయకులకి, కార్యకర్తలకు ఒక ఐడియా ఉంది ఆల్రెడీ, బట్ లేని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్లో 2002 ఓటర్ లిస్ట్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఎందుకు అంటే 2002వ సంవత్సరంలో లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2002లో జరిగింది, మళ్ళీ 2026లో జరుగుతుంది. యాక్చువల్గా ఎస్ఐఆర్ అనేది రెగ్యులర్గా ఎప్పటికప్పుడు జరుపుతూ ఉండాలి. మనం ఇంతకుముందు మొదట చూసిన స్లైడ్స్లో 52లో జరిగింది, తర్వాత 56లో జరిగింది, తర్వాత 61లో జరిగింది, అట్లా 5 ఏళ్లకు 6 ఏళ్లకు జరుగుతూ ఉంది. మరి 2002 తర్వాత 2026 వరకు జరగలేదు ఎస్ఐఆర్. అంటే ఎంత? 24 సంవత్సరాలుగా ఎస్ఐఆర్ ఈ భారతదేశంలో జరగలేదు. నరేంద్ర మోడీ పరిపాలన వచ్చి ఎంత పుష్కర కాలం అయింది, 12 ఏళ్ళు అయింది. అంతకుముందు 12 ఏళ్ళు ఎవరి పరిపాలన ఉంది? కాంగ్రెస్ పార్టీ పరిపాలన. అంటే కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి వచ్చి 2024 దాకా కేంద్రంలో యూపీఏ 1 and 2 టర్మ్స్ గవర్నమెంట్లో ఉంది. ఆ 10 ఏళ్లలో ఎప్పుడు వాళ్ళు ఎస్ఐఆర్ అనే జోలికి పోలేవాళ్ళు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు? వాళ్ళకు సంబంధించిన ఈ అపీజ్మెంటు, బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఓటర్లుగా చలామణి అవ్వడము, వాళ్ళని అపీజ్ చేస్తూ రాజకీయాలు చేయడములో కాంగ్రెస్ పార్టీ బిజీగా ఉంది. దానికి ఎప్పుడు అదే పని తెలుసు. సో ఇప్పుడు ఎస్ఐఆర్ చేయడాన్ని విమర్శించే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ ఎందుకు చేయలేదనేది కూడా అడగాలి. సో ఆ విషయం పక్కన పెడితే 2002ని ప్రామాణికంగా తీసుకొని ఈరోజు ఎవరైనా కొత్త ఓటర్ అయినా, పాత ఓటర్ అయినా, ఎవరైనా మీరు ఇప్పటిదాకా మీకు ఓటు లేదు, మీకు జస్ట్ ఇప్పుడు 18 ఏళ్ళు నిండినాయి, మీకు ఓటు కావాలా? సో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఏం జరుగుతుంది అనేది మీకు అర్థం కావాలి. లేదా ఆల్రెడీ మీరు ఓటరు, ఎప్పటి నుంచో ఉన్న ఓటరు, లేదా మీరు ఓటరే కానీ ఆఫ్టర్ 2002. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా ఎన్నికల సంఘం తరపున BLO అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ అండ్ సూపర్వైజర్ వాళ్ళని ఎన్నికల సంఘం నియమించింది. ప్రతి బూత్కి ఒక BLO ఉంటారు. అట్లాగే అన్ని రాజకీయ పార్టీలని మీరు ప్రతి బూత్కి కూడా ఒక BLA అంటే బూత్ లెవెల్ ఏజెంట్ని నియమించుకోండి అని రాజకీయ పార్టీలకు చెప్పింది. రాజకీయ పార్టీలకి ఏం సంబంధం అంటే నిజానికి ప్రతి ఓటరు తనకు ఓటు హక్కు వయసు వస్తే రిజిస్టర్ చేసుకోవాలి. కానీ ఎస్ఐఆర్ లాంటివి జరుగుతున్నప్పుడు తన ఓటు గల్లంతు కాకుండా చూసుకోవడం ఓటర్ బాధ్యత. బట్ ఇంతకుముందు చెప్పినట్టుగా భారతదేశం లాంటి ఒక గ్రామీణ జనాభా ఎక్కువ ఉన్న దేశంలో అందరూ కూడా అంత టెక్నికల్ అండ్ ఐటీ లిటరసీ ఉన్న వాళ్ళు ఉండరు. సో కాబట్టి రాజకీయ పార్టీలు జాగ్రత్త పడతాయి. ఏం చేస్తారు? తమ ఓటర్లు తమకు ఓట్లు వేసే వాళ్ళు గల్లంతు కాకూడదని, లేతే తమ ఓటర్ బేస్ని పెంచుకోవాలని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తాయి, చేయాలి కూడా, అది చాలా అవసరం. వాటికి కౌంటర్గా ఎవరైనా ఒక రాజకీయ పార్టీ మాల్ ప్రాక్టీస్కి పాల్పడినప్పుడు అవతల రాజకీయ పార్టీ ఉంటుంది వీళ్ళని అడ్డుకోవడానికి. సో కాబట్టి ఏమీ కాదు,
మీరు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఇన్ని సంక్షోభాలు వచ్చినా, అది కరోనా సంక్షోభం కావచ్చు, ఆర్థిక మాంద్యం కావచ్చు, ఏమైనా కావచ్చు, భారతదేశం చెక్కు చెదరకుండా ఉన్నదంటే భారతదేశంలో ఉన్న డైవర్సిటీ, భారతదేశంలో ఉన్న విత్ ఆల్ ఇట్స్ ఫ్లాస్ అండ్ ఫ్లిప్ సైడ్స్, భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య పరిణతి. ఇక్కడ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు అందరి రోల్ కూడా చాలా పెద్దది. సో టు కట్ ద స్టోరీ షార్ట్, ఈరోజు ప్రతి పోలింగ్ స్టేషన్కి, అది పట్టణాల్లో కానీ ఊళ్ళల్లో కానీ ఎస్ఐఆర్ జరుగుతున్నప్పుడు, ఆ పోలింగ్ స్టేషన్కి బూత్ లెవెల్ ఆఫీసర్ వచ్చినప్పుడు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు, సపోజ్ ఒక ఇంట్లో 6 మంది ఓటర్లు ఉన్నారనుకోండి, ఆ 6 మందికి 6 మంది కూడా కొత్తగా ఫార్ములు నింపడానికి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు, 6 ఫామ్స్. ఆ 6 మంది కూడా ఫామ్ నింపి కావాల్సిన డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఇచ్చి బిఎల్ఓలకు ఇచ్చేసేయాలి. వాళ్ళన్నీ వెరిఫై చేసి ఇక్కడ 2 పనులు జరుగుతాయి. బోగస్ ఓట్ల తీసివేత అనేది జరుగుతుంది. ఎట్లా బోగస్ ఓట్లు అనేది ఐడెంటిఫై చేస్తారంటే, 2002లో అంటే లాస్ట్ ఎస్ఐఆర్ జరిగినప్పుడు ఫలానా వ్యక్తికి ఓటు ఉందా, ఆ పోలింగ్ స్టేషన్లో లేతే అక్కడ ఓటు ఉందా. ఒకవేళ అతనికి ఓటు లేకపోతే, 2002 తర్వాత పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, 2002 తర్వాత పుట్టిన వాళ్ళకు కూడా 24 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు 22 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, మరి వాళ్ళ ఖాతాలో ఓటు ఉంటుంది కదా. సో కాబట్టి ఒకవేళ 2002లో ఓటు లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి ఉందా, వాళ్ళ పేరెంట్స్ కూడా ఓటు లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఉందా, ఇన్ని చూస్తారు. ఆ పోలింగ్ స్టేషన్లో వాళ్ళకి ఓటు లేదు, లేదా వాళ్ళ పేరెంట్స్కి లేదు, లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి లేదు, ఇంకా ఎక్కడైనా ఉందా చూసి ఇది మ్యాపింగ్ చేస్తారు. 2002లో నేను చూపిస్తా. ఉదాహరణకి ఈ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ మీరు సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, ఇది తెలంగాణ చూస్తున్నా, బట్ మీరు సిఇఓ ఎస్ఐఆర్ 2026 అంటే ఈ పేజీ వస్తుంది. సెర్చ్ యువర్ డీటెయిల్స్ ఇన్ ద ఎస్ఐఆర్ 2002 ఓటర్ లిస్ట్ బై ఎపిక్ నంబర్ అండ్ ఓటర్ డీటెయిల్స్. ఇక్కడ ప్రత్యేక ముమ్మర సవరణ 2002 అంటే లాస్ట్ ఎస్ఐఆర్ జరిగిన సంవత్సరం. అది జిల్లా పేరు మాది రంగారెడ్డి జిల్లా. ఓకే. శాసనసభ నియోజకవర్గం పేరు మాది తాండూరు. ఓకే. 2002లో రంగారెడ్డి జిల్లాలో, అప్పుడు వికారాబాద్ జిల్లా లేదు, ఆ తర్వాత కేసీఆర్ గారి గవర్నమెంట్లో వికారాబాద్ కొత్తగా అయింది. కానీ 2002లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, అందులో తాండూరు కాన్స్టిట్యున్సీ. తర్వాత గెట్ పోలింగ్ స్టేషన్స్ అంటే అప్పుడు పోలింగ్ స్టేషన్లు వస్తాయి ఇట్లా. సో మీ పోలింగ్ స్టేషన్, మీ ఊరు గుర్తుంటే వ్యూ అని కొడితే లిస్ట్ వస్తుంది. ఒకవేళ మీ ఊరు, మీ పోలింగ్ స్టేషన్ గుర్తు లేకపోతే మీ ఐడి కార్డు ఉంటుంది. ఆ ఐడి కార్డు మీద సీరియల్ నంబర్ అండ్ పార్ట్ నంబర్ అని ఉంటుంది. అది మీకు పార్ట్ నంబర్ అంటే ఇది భాగం సంఖ్య. సో నాకు గుర్తుంది, మాది అప్పుడు పార్ట్ నెంబర్ 166 నావంది అనే బూత్. మా ఊరు ఇందర్చేడ్, కానీ అప్పుడు అది పోలింగ్ స్టేషన్గా లేదు. సో ఇందులో వ్యూ అని కొడితే లిస్ట్ వస్తుంది. ఒకవేళ ఇది కూడా మీకు తెలియదు అనుకోండి, అప్పుడు సెర్చ్ ఆప్షన్, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో సెర్చ్ ఆప్షన్లో మీకు యూ కెన్ సెర్చ్ బై జస్ట్ మీ పేరు కొట్టినా వచ్చేస్తుంది. 2727 సబ్మిట్. సో ఇట్లా మీకు క్లియర్గా పోలింగ్ స్టేషన్ నంబరు, సీరియల్ నంబరు, సెక్షన్ నంబరు, హౌస్ నంబరు, ఎలక్టర్ నేము, టైపు, రిలేషన్ నేము, జెండరు, ఏజు, మీ ఎపిక్ నంబరు అన్నీ వస్తాయి. సో ఇక్కడ 2002లో మీకు ఓటు ఉందా లేదా ఆ పోలింగ్ స్టేషన్లో అనేది తెలుస్తుంది. 2002లో ఓటు ఉంది. ఓటు ఉంటే ఇప్పుడు 2026 ఎస్ఐఆర్లో ఆటోమేటిక్గా మ్యాపింగ్ అవుతుంది, మీ ఓటు ఎక్కడికి పోదు. ఓకే. 2002లో ఓటు ఉండి మ్యాపింగ్ అవ్వలేదు అంటే దాని అర్థం మీకు ఇంకొక చోట కూడా ఓటు ఉందని. 2 చోట్ల ఓటు ఉంటే మ్యాపింగ్ జరగదు. అప్పుడు బిఎల్ఓ మిమ్మల్ని అడుగుతాడు, మీకు 2 చోట్ల ఓటు ఉంది, కర్ణాటకలో సేడంలో ఉంది, తెలంగాణలో తాండూరులో ఉంది. ఈ 2 ఓట్లలో మీకు ఒకటే ఓటు ఉంటుంది. మీకు ఎక్కడ కావాలి, ఎక్కడ నివసిస్తున్నారో అక్కడనే ఓటు ఉండాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం, యూ కెన్ చూస్. ఇప్పుడు
విజయవాడ వాస్తవ్యులు ఉన్నారనుకోండి, వాళ్ళకు విజయవాడలో ఒక ఓటు, వనస్థలిపురంలో ఒక ఓటు ఉందనుకోండి, మీకు ఆప్షన్ ఉంది. ఇప్పుడు 2026 ఎస్ఐఆర్లో మీరు విజయవాడలో అయినా ఉంచుకోవచ్చు, మీరు వనస్థలిపురంలోనే ఉంచుకోవచ్చు. రెండు ఉండడం మాత్రం కుదరదు. అప్పుడు మీరు ఏంటంటే రెండు చోట్ల ఉన్నప్పుడు మ్యాపింగ్ అవ్వదు. మీరు రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఒకటి డిలీట్ చేసి ఇంకొక ఓటు ఉంచుతారు. అంటే ఇక్కడ ఏంటి, బోగస్ ఓట్లని తీసివేయడము అనేది చాలా ప్రధానమైనది ఎస్ఐఆర్లో. అట్లాగే కొత్తగా ఓటు లేని వాళ్ళకి ఓటు వేయడము, చనిపోయి కూడా లిస్టులో ఉంటే ఆ చనిపోయిన వాళ్ళని తీసివేయడము. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మీ ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి, 6 ఎన్యూమరేషన్ ఫామ్లు ఇస్తారు. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ మీద ఫోటో పెట్టాలి, ఆ ఫామ్ మీద సంతకం చేయాలి, మీ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఇప్పుడు 6గురిలో ఒక 2 ముసలి వాళ్ళు చనిపోయారు అనుకుందాం, మీరు ఆ 2 ఫామ్లు నింపలేరు కదా. సో మీరు ఎన్ని నింపుతారు? 4 నింపుతారు. అంటే దాని అర్థం ఏంటి, ఆ నింపని ఫామ్స్ ఓట్లు డిలీట్ అయిపోతాయి. సో చనిపోయిన వాళ్ళు తీసే ఓట్లు పోతాయి. భారతదేశంలో 1 కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉంటే అవి పోతాయి. కొత్తగా ఓటు లేని వాళ్ళకి కొత్తగా ఓటు హక్కు కల్పిస్తారు. సో ఎస్ఐఆర్ యొక్క పని రెండే రెండు: ఉండకూడని ఓటు తీసివేయడము, ఉండాల్సిన ఓటును ఖచ్చితంగా ఉండేట్టు చూడడము. ఇది ఎస్ఐఆర్ పని, భారత ఎన్నికల సంఘం చేపట్టిన పని. దీన్ని మనం అర్థం చేసుకోవాలి, దీనికి మనం సహకరించాలి. ఏమైనా అభ్యంతరాలు ఉంటే పొలిటికల్ పార్టీస్ కానీ, బిఎల్ఓస్ కానీ, ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఏ నియోజకవర్గాల్లో ఏ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు దాష్టికం చేస్తూ ఉంటారు, వాళ్ళకి కావాల్సిన ఓటర్ను పెట్టుకుంటారు, ఇంకొక పార్టీకి సంబంధించిన ఓట్లు తీసేయడానికి ప్రయత్నిస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ నిరంతరం ఉంటాయి. దాన్ని అప్రమత్తంగా ఎదుర్కోవడం ఓటర్ల పని లేదా ప్రత్యర్థి రాజకీయ పార్టీల పని. కాబట్టే కదా ప్రజాస్వామ్యం అంటే ఏంది, అన్ని వాయిస్లు ఉండాలి, అన్ని రాజకీయ పార్టీలు ఉండాలి, అందరికీ వాయిస్ ఉండాలి, అందరికీ బలం ఉండాలి, ఓటర్లు కూడా తమ కన్సర్న్స్ అన్ని తాము చెప్పుకోగలగాలి. సో కాబట్టి ఏంటంటే ఇది ఈ ఎస్ఐఆర్ అనేది చాలా అవసరమైన ప్రక్రియ. బోగస్ ఓట్లు తొలగించడం ద్వారా ఇంకొకటి కూడా అవుతుంది. ఇప్పుడు కొన్ని పోలింగ్ స్టేషన్లలో కొన్ని చోట్ల 600 ఓట్లు ఉంటాయి, కొన్ని చోట్ల 800 ఉంటాయి, కొన్ని చోట్ల 1200 ఉంటాయి. 1200 దాటితే ఇంకో కొత్త పోలింగ్ స్టేషన్ పెట్టాలి. కొత్త పోలింగ్ స్టేషన్ పెట్టాలంటే ఆ పోలింగ్ స్టేషన్ భవనము, దానికి స్టాఫు, దానికి ఎన్నికలప్పుడు రిటర్నింగ్ ఆఫీసరు, ప్రిసైడింగ్ ఆఫీసరు, దానికి పోలీసు బందోబస్తు, వాళ్ళకు భోజనాలు, కరెంటు, ఇదంతా కూడా తడిసి మోపెడే ఖర్చు. ఎవరి మీద పడుతుంది ఈ ఖర్చు? మీ మీద, నా మీద పడుతుంది, ప్రజల ట్యాక్స్. సో కాబట్టి బోగస్ ఓట్లు అనేది ఏరివేస్తే ఒకటి ప్రజాస్వామ్యానికి చాలా బలం, 2 అనవసరమైన ఖర్చు తగ్గించడము, బర్డెన్ తగ్గించడము, చాలా సులువుగా ఈజీగా సాఫీగా ఈ ఎన్నికల ప్రక్రియ అనేది జరపడం అనేది సాధ్యమవుతుంది. సో కాబట్టి మన డౌట్లు తీర్చుకుందాం, కానీ అపోహలు అనేవి దూరం చేసుకుందాం. ఎస్ఐఆర్లో అందరూ పాల్గొనండి. ప్రజలు, ఓటర్లు, కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు, మీ ఇంట్లో 6 ఓట్లలో ఇద్దరు బోగస్ ఉన్నా, ఇంకో 2 లేకపోయినా అవి మీరు బాధ్యత వహించి ఆ ఓట్లు తీసేయించండి. అది మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. సో అవి చేస్తే మనం నరేంద్ర మోడీని, అమిత్ షాని విమర్శించవచ్చు. అవి చేయకుండా, ఓటు వచ్చినా వేయకుండా విమర్శించడము, తిట్టడము, ఫేస్బుక్లో పోస్టులు రాయడము, ఎన్ని లైక్లు వచ్చినాయో షేర్లు వచ్చినాయో చూసుకుని మురిసిపోవడము, దీనివల్ల ఎవ్వరికి పైసా ఉపయోగం లేదు, మీకు కూడా లేదు. ఓకేనా? సో కాబట్టి ఎస్ఐఆర్ ప్రక్రియను స్వాగతిద్దాం, పాల్గొందాం, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే.